ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం పల్లెటూరులో వెళితే చూస్తాం కొన్ని అకేషన్స్లో మిణుగుడు పురుగులు లైట్ని వెదజల్లుతో కనిపిస్తాయి, గ్లో వర్మ్స్ అంటాం. గ్లో వర్మ్స్ అనేది మనకు కనిపిస్తుంటాయి. కొన్ని పురుగులు లైట్ని వెలుగుతాయి, అదే న్యాచురల్ లైట్ అవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుని పొదల్లో వాటిల్లో కనిపిస్తుంటాయి. మనకి పల్లెటూరులో ఎక్కువ చూస్తుంటాం, కొన్ని సీజన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవి మనం ప్లాస్టిక్ కవర్లో కానీ గాజు సీసాలో కానీ పెడితే ఆ లైట్లు ఇస్తూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మునుగులు పురుగులు అన్నది మనం సముద్రంలో ఎక్కువ ఉంటాయి. 70 to 80% మనకి చూసినట్లయితే చాలా వరకు ఇవన్నీ మనకు అనిపిస్తాయి. దీన్ని కోల్డ్ లైట్ అంటారు, దీన్ని బయోల్యూమినెన్స్ అంటారు అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఆ ఇన్సెక్ట్స్లో కానీ లేకపోతే జంతువుల్లో కానీ మనకి ఇవి ఫైర్ ఫ్లైస్ అని, దాంతో ఫంగి, దాంతో మెరైన్ ఆల్గే, బ్యాక్టీరియా, ఇవన్నీ బయోల్యూమినెన్స్ని ఇస్తాయన్నమాట. వీటిల్లో చూసినట్టయితే దాని తర్వాత మనకి చాలా వరకు లూసిఫెరన్ అనే కెమికల్ని అవి ఉత్పత్తి చేస్తాయి. లూసిఫెరన్ అనే సబ్స్టెన్స్ అన్నమాట. దాంతో లూసిఫెరేసే అనే ఎంజైమ్ని అవి డెవలప్ చేస్తాయి. ఎప్పుడైతే అవి దాటి బాడీల్లోంచి బయటకు వస్తాయి, మన చెమట వచ్చినట్లు అవి కూడా బయటికి వెదజల్లుతాయి. చేయగానే ఎప్పుడైతే ఎంజైమ్ బయటకు వస్తుందో ఆ కెమికల్ వాటి శరీరం నుంచి బయట ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది న్యాచురల్ లైట్ ఎమిట్ అవుతుంది అన్నమాట. అందుకని ఆక్సిజన్ కావాలి. వీటిని గ్లో వర్మ్స్ అంటాం. ఇవి మనం చూసినట్టే సెకండ్కి 1-2 సార్లు లేకపోతే 3 సార్లు అవి ఇచ్చేస్తాయి. 1 minute కంటే ఎక్కువసేపు ప్రతి దానికి ఉండవు. ఎందుకని మళ్ళీ ఆ ఎంజైమ్ ఉత్పత్తి అయితేనే అవి బయటకు వచ్చి బాడీ నుంచి ఆక్సిజన్తో రియాక్ట్ అయితేనే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని సాధారణంగా ఈ పురుగులు కూడా 1 వారం నుంచి 2 వారాలే బతుకుతాయి. దాంతో మనకి కొన్ని సెకండ్స్ నుంచి 1 minute వరకే మ్యాక్సిమం ఆ గ్లో కూడా ఇస్తాయి. ఇలా చూసినప్పుడు సముద్రంలో చాలా వరకు 70 to 80% సముద్రంలోనే ఉన్నాయి. ఇవి ఎందుకు చేస్తాయంటే 3 కారణాలు. ఒకటి ప్రే అంటే ఆహారం సంపాదించుకుంటే గ్లో చేస్తుంటే ఆ గ్లోకి దగ్గరగా వస్తాయి. వచ్చినప్పుడు అవి ఆహారంగా ఆ క్రిమి కీటకాలని తింటాయి అన్నమాట. అంతేకాకుండా ఎనిమీస్ నుంచి రక్షణ, వీటిని తినడానికి వచ్చే ఎనిమీస్కి భయపెట్టడానికని ఈ గ్లో వర్మ్స్ ఇచ్చేస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మేటింగ్ సీజన్లో ఒక ఇండికేటర్స్ లాగా మేటింగ్ సీజన్లో మేల్ ఫీమేల్ కలవడానికని అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి దీని ద్వారా. ఈ లైట్ కూడా చాలా వరకు బ్లూ గ్రీన్ టైపులో ఉంటుందన్నమాట. బ్లూ గ్రీన్ కొన్ని రకాల స్పెషీస్ కొన్ని రకాల ఇవ్వచ్చు. వీటిని బయోల్యూమిన్ అంటారు, లూమినెన్స్ అని. దాంతో సుమారుగా 2000 స్పెషీస్ ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం అంతా సముద్రంలో ఉన్నాయి. మన భూమి మీద 1-2% మాత్రమే మన భూమి మీద ఉన్నాయి అవి. దాంతో క్లియర్ అట్మాస్ఫియర్, పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో అవి ఉండవు. పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో ఈ గ్లో వర్మ్స్ అవి మనకు కనిపించవు, క్లియర్ అట్మాస్ఫియర్లో కనిపిస్తాయి. అందుకని చీకటి రోజులు అంటే చంద్రుడు లేని టైంలో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తాయి, చీకటిగా ఉన్నప్పుడు వాటిలో అన్నమాట. అందుకని ఈ రకంగా ఈ గ్లో వర్మ్స్ చూసుకున్నట్లయితే మనకి బాగా కనిపిస్తాయి. ఇందులో ఫిషెస్, స్క్విడ్, దాంతో ష్రింపు, జెల్లీ ఫిష్, బ్యాక్టీరియా, ఇవి ఈ రకమైన బయోల్యూమినెన్స్ని జనరేట్ చేస్తాయి. దీనికి మనకి చూసినట్లయితే చాలా వరకు ఈ మనం రోడ్డు మీద వెళుతుంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిల్లో సిగ్నల్స్ వాటిల్లో ఇవి మనకి అదే రేడియం స్టిక్కర్సు వీటిల్లో అంటారు. అందుకని చూసినట్టయితే ఇన్ఫ్లారసెన్స్ అంటారు ఇవి. అంటే ఇన్ఫ్లారసెన్స్ అంటే లైట్ పడితేనే. ఇప్పుడు మనం ఆటోమొబైల్లో మనం వెహికల్లో వెళుతున్నాం,
రోడ్డు మీద ఉండే సింబల్స్, యారో మార్కులు, ఇవి అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే లైట్ వాటర్ మీద పడినప్పుడు ఆ కెమికల్స్ మనకి ఆ లైట్ని మళ్ళీ తిప్పి మనకి ల్యూమినెన్స్గా వెనక్కి పంపిస్తాయి అన్నమాట. అందుకని బోర్డులు మనకి గ్లో బోర్డులు మనకి లైట్ పడితే ఈ రేడియం స్టిక్కర్స్ అంటుంటాం మనం, అవి మనకి ఇల్యూమినేట్ చేసి కనిపిస్తుంది అనమాట. అవేమో కెమికల్గా తయారు. ఇవి న్యాచురల్ గ్లో వోమ్స్ అన్నీ, ఈ మినుగురు పురుగులన్నీ న్యాచురల్, వాటి బాడీలోనే మనకి జనరేట్ చేస్తాయి లూసిఫెరిన్ అనే కెమికల్ని. లూసిఫెరిన్ కెమికల్ని ఇచ్చేబట్టి అది బయటకు వస్తే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఈ ఎంజైమ్ లూసిఫెరస్ అనే ఎంజైమ్ ద్వారా బయటకు వస్తాయి. అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఈ మినుగురు పురుగుల్లాగా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.